హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ పప్పు రసం అండి. ముందుగా దానికోసం 1 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ బియ్యం, 1 స్పూన్ మిరియాలు, ఒక ఎండుమిర్చి, ఒక 4 మెంతులు అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అవైతే మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. అవి మగ్గుతున్నప్పుడే దాంట్లో బాగా పండిన టమాటాలు అయితే 2 కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత దాంట్లో మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనకైతే పైకి ఆయిల్ వస్తుంది. లైట్ గా ఆయిల్ వచ్చిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే బాగా పిండుకొని దాంట్లో పోసుకొని ఒక గ్లాస్ కందిపప్పు అయితే ఉడకబెట్టుకొని దాంట్లో వేసేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు మళ్ళీ కొంచెం వేసుకోండి. కావాలనుకుంటే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిపోయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ పప్పు రసం రెడీ.